హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ మటన్ శనగపప్పు కర్రీ అనమాట. ఈ రెసిపీ ఎంతమందికి తెలుసు? తెలిస్తే ఒక లైక్ ఆర్ కమెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెసిపీ అనే చెప్తాను. ఇందులో ఇష్టం ఉంటే ములంకాడలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు ఈ రెసిపీకి ఫ్యాన్ అయిపోతారనమాట. సో ఇప్పుడు నేనైతే ములంకాడ యాడ్ చేయట్లేదు కానీ ఓన్లీ శనగపప్పు యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే దీనికోసం శనగపప్పుని నానబెట్టేసి ఉంచేసుకోవాలి. ఆ తర్వాత మటన్ని నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ కట్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ యాడ్ చేసేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇవి లైట్గా బ్రౌన్ అయిన తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసి కుక్కర్ విజిల్ పెట్టకుండా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే అది వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ పాయింట్లో ఉప్పు, పసుపు, కారం అన్నీ యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో ఎలాంటి ఎక్స్ట్రా మసాలాస్ గ్రైండ్ చేసి వేసే అవసరం లేదు. ఈ ఫ్లేవర్ ఇలానే బాగుంటుంది. మటన్ ములిగేంత వరకు వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 7-8 విజిల్స్ రానివ్వండి. ఆవిరంతా పోయిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత విజిల్ తీసేసి మటన్ చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న శనగపప్పుని వాష్ చేసి వేసేసుకొని కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, కొద్దిగా మటన్ మసాలా అంతే. శనగపప్పు లైట్గా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర కూడా వేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి.